హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఇంటిలో దొంగని కనిపెట్టేదానికి ఒక పెద్ద ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ వినండి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడనేది ఒక సామెత ఉంది. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి, తెలివిగల ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా ఖరీదైన అరుదైన పురాతనమైన ఉంగరం ఉండేది. ఒకరోజు ఉదయాన చూసేసరికి ఆ ఉంగరం మాయమైంది. వాళ్ళ ఇంట్లో నలుగురు పనివాళ్ళు మాత్రమే ఆయనతో ఉంటారు. ఆయనకు బాగా తెలుసు ఆ ఉంగరం తీసి ఉంటే వారిలో ఒకరు తీసి ఉండాలని. బయట వారు వచ్చి తీసేదానికి ఆస్కారం లేదని. కానీ మర్యాదగా ఎవరిని అడిగినా నేను తీయలేదని ఒట్లు వేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వస్తే వాళ్ళ ఇంటి పరువు పోతుంది, పైగా తీయని వారికి కూడా థర్డ్ డిగ్రీ తప్పదు అని ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేసి మనమే కనిపెట్టాలని ఆ నలుగురిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ముక్కనిచ్చి అన్ని కర్రలు ఒకే పొడవులో ఉండే విధంగా ఇస్తూ వారితో, చూడండి, ఇవి మామూలు కర్ర ముక్కలు కావు, చాలా మహిమగల మా పూర్వీకుల దగ్గర ఉన్నవి. వీటిని ఈ రాత్రికి మీ దగ్గరే ఉంచుకోండి. రేపు ఉదయం కల్లా దొంగతనం ఎవరైతే చేశారో వారి కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది. రేపు ఉదయం అందరూ వారి వారి కర్రలతో రండిని పంపించి వేశాడు. దొంగతనం చేసిన దొంగ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ నలుగురిలో ఉంగరం దొంగలించిన వాడు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి రేపు ఉదయం నా దగ్గర ఉన్న కర్ర 2 అంగుళాలు పెరిగితే నేను ఖచ్చితంగా దొరికిపోతానని అతి తెలివితో ఎదవాలోచన చేసి ఇప్పుడే ఆ కర్రను 2 అంగుళాలు కట్ చేసేస్తే రేపొద్దున అది పెరిగినా మిగతా వారి కర్రల పొడవే వస్తుందని అనుకున్నది తడవుగా 2 అంగుళాలు కోసేసి హాయిగా మరో ఆలోచన లేకుండా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరూ కర్రలు పట్టుకుని యజమాని దగ్గరికి వెళ్తారు. 3 కర్రలు మాత్రం ఒక పొడవున ఉన్నాయి, కానీ ఒకటి కర్ర మాత్రం 2 అంగుళాలు తక్కువగా ఉంది. పెరుగుతుందని భయపడి అతి తెలివితో కర్రను కోసేసిన వాడి దొంగ అని ఆయన ఈజీగా కనిపెట్టేశాడు. అసలు కర్ర పెరగదు, కానీ దొంగ మనసులో ఉండే భయం వాడితో తప్పు చేయించి దొరికిపోయేలా చేసింది. దొంగను ఆ యజమాని కనిపెట్టేశాడు. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.